హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. చాలామంది ఆడవారికి నెలసరి అనేది చాలా స్కిప్ అవుతూ వస్తూ ఉంటుంది. మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్గా ఉండటం ఇది చాలా నార్మల్, చాలా తేలికగా తీసి పక్కన పెట్టేస్తాం. కానీ కాదు, అది అస్సలు నార్మల్ కాదండి. మన ఆడవారికి నెలసరి ఖచ్చితంగా ప్రతి నెల 2 to కనీసం 3 to 5 డేస్ అనేది లెంత్ అనేది ఉండాలి. మన పీరియడ్ ఒక మంత్ టు ఇంకొక మంత్ గ్యాప్ వచ్చేసి 21 to 28 డేస్ సైకిల్ లేదా 30 డేస్ సైకిల్ అని అంటారు. కొంతమందికి అది వ్యారీ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఎగ్జాక్ట్గా ఇదే డేట్ టు నెక్స్ట్ డేట్ వరకు ఉంటుంది. కొంతమందికి అది ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో మనం 30 డేస్ సైకిల్ కింద తీసుకోవచ్చు దాన్ని. కొంతమందికి ఈ క్రమంలో అందరికీ నెలసరి ప్రతి నెల రావడం లేదు. ఇది ఎందుకనేది చాలా కారణాలు ఉన్నాయి దీని వెనకాల. 3 months స్కిప్ అవ్వడం, 2 months స్కిప్ అవ్వడం ఇది నార్మల్ అస్సలు కాదు. ఎస్పెషల్లీ ద యంగ్ ఫీమేల్ ఎవరైతే 20sలో ఉన్నారో, ఎర్లీ 20s 21 to 25 ఈ ఉమెన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్క్ అని, స్టడీస్ అని, స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఈ సైకిల్ ఎఫెక్ట్ అవ్వడం మెయిన్ ఫ్యాక్టర్ స్ట్రెస్. ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, పువర్ డైట్, బాగా జంక్ ఫుడ్ తినడం, ప్రాపర్గా తినకపోవడం, సరైన పోషకాహారాలు మీ బాడీకి మీరు అందివ్వకపోవడం, వీటన్నిటికీ మీకు మీ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో మీరు ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ మీరు మీ బాడీకి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ప్రాపర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయాలి. కనీసం 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది మీరు పడుకోవాలి. లేదంటే ఆటోమేటిక్గా మీకు స్ట్రెస్ ఎక్కువై ఒత్తిడి, అది హార్మోన్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తుంది. సో యాక్నే ఇష్యూస్ రావటం, వెయిట్ ఫ్లక్చుయేషన్స్ లైక్ వెయిట్ గెయిన్, టూ మచ్ ఆఫ్ వెయిట్, సడన్గా వెయిట్ పెరగడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ మీకు యాక్నే ఇష్యూస్, మీకు హెయిర్ ఫాల్ ఇష్యూస్, హెయిర్ గ్రోత్, అనేమియా అంటే ఐరన్ డెఫిసిట్ ఉంటుంది మీ బాడీలో. అప్పుడు మీరు మీ డయట్లో ఐరన్కి సంబంధించిన ఫుడ్స్ లైక్ డేట్స్ కానీ, రాగి జావ లాంటివి, ఇలాంటి మరెన్నో స్పినాచ్, లీఫీ వెజిటేబుల్స్, జాగరీ, ఇలాంటి మీరు ఐరన్కి సంబంధించిన ఫుడ్స్ మీరు తీసుకోవాలి. అంటే సప్లిమెంట్స్ అయినా మీరు తీసుకోవాలి. సో ఈ రీజన్స్ ఏవైతే ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రీజన్స్ కానీ ఏదైనా ఒకవేళ మీకు ఇవన్నీ మీకు అనిపిస్తే మీరు దగ్గరలో ఉన్న మీ డాక్టర్ని, గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద వాటికి దారితీస్తాయి. లైక్ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ కానీ, డిసీజ్ కానీ, PCOS వాట్ వీ కాల్ థైరాయిడ్ ఇష్యూస్ కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, లేటర్ ఇన్ ద సైకిల్ ఇప్పుడు ఏమి అవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఫర్దర్గా మీరు చూసుకుంటే ఫర్టిలిటీ టైంలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి ఇది చాలా దారితీస్తుంది. ఇది మెయిన్ స్టెప్. సో అందుకని ముందే మీరు గ్రహించుకొని, ఒకవేళ మీ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటే అది మీరు ఈజీగా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని తొందరగా ఇమీడియట్గా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.